30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా భారతదేశంలో ఒక ఉద్యమం నడుస్తున్నది. గుడిసెలలో ఉండేటోళ్ళ బతుకులు మారాలని, అంటరాని జాతులలో ఉన్నటువంటి మాదిగలుగా మన ప్రాంతంలో పిలువబడేటువంటి ఒక కులం బయటికి వచ్చి మాకు అన్యాయం జరుగుతున్నది, ఎస్సీలో ఉన్న దాంట్లోనే అన్యాయం జరుగుతున్నది అని ఒక ధర్మ పోరాటం, న్యాయ పోరాటం జరుగుతూ ఉన్నది. అది ఒక కీలక దశకు చేరుకున్నది. న్యాయం ధర్మమని మా బోటలమే చెప్పుడు కాదు. ప్రభుత్వాలు ఏ కమిషన్ వేసినా కానీ అన్ని కమిషన్ల రిపోర్టు వాస్తవము. ఎంఆర్పిఎస్ చేసేటువంటి మందకృష్ణ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమము ఇది వాస్తవము, నిజంగానే అన్యాయం జరుగుతున్నది అని చెప్పని రిపోర్ట్లు ఇచ్చినాయి. కోర్టు జడ్జిమెంట్, ఫుల్ కోర్టు జడ్జిమెంట్ కూడా ఇది జరగాల్సిందే, వర్గీకరణ అనేది జరగాల్సిందే, ఈ ప్రజలను ఆదుకోవాల్సిందే అని అందరూ చెప్తున్నారు. ఏ రాజకీయ పార్టీ నాకు తెలిసి మన దగ్గరనైతే ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలల్లా వర్గీకరణకు అనుకూలం కాదు అని ఎవరు కూడా బయటికి వచ్చింది మాత్రం లేదు. అందరూ అనుకూలంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ దశకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో చెప్పిన తర్వాత, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఎందుకంటే మళ్ళా ఆగుడు ఎందుకు ఆగిందంటే, కేసీ వేణుగోపాల్ అని ఒక పెద్ద మనిషి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కన్నా పెద్ద ఆయన మరి మాకు ఎరకలే కానీ ఆయన ఒక ప్రకటన ఇచ్చిండు. ఆ ప్రకటనలో ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇది వర్తిస్తుంది, ఇది ఆపాల్సిందే, మేము చెప్పే వరకు ఇది అమలు జరగొద్దు అని చెప్పిన. అందుకనే ఇక్కడ సమాజం కూడా అందరు చూస్తున్నారు. కేవలం మాదిగ కులమే కాదు, నేను మొత్తం సమాజానికి చెప్తున్నా, ఏ కార్యమైనా, శుభకార్యమైనా, శోకమైన ప్రతి ఇంట్లలో మన ఇళ్లలో మాదిగ డప్పు లేనిది మనం ఏం ఫంక్షన్లు చేసుకోలేదు కనుక వాళ్లకు సంఘీభావంగా వాళ్ళ నోటికాడి బువ్వను చేతి ఇట్లా అన్నం లోపలికి పోతున్న టైంలో చేయి పెట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. సమాజం మొత్తం కూడా ఈ న్యాయమైన డిమాండ్, ధర్మమైన పోరాటానికి సంఘీభావంగా ఉండాలని చెప్పి అందరిని విజ్ఞప్తి చేస్తూ కొన్ని శక్తులు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. అంశాలను పక్కకు పెట్టి దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ డిస్కస్ చేయకుండా వేరే వ్యక్తిగత విమర్శలు, నీ ముక్కు మంచిగా లేదు, నీ క్రాఫ్ మంచిగా లేదు, నువ్వు వేసుకున్న అంగి మంచిగా లేదు, ఇట్లా రకరకాలుగా పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా సమాజం కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతుంటే మౌనంగా ఉండేవాళ్ళు కూడా మౌనము కుమ్మకు ద్రోహం అవుతుంది కనుక మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. నీ మనసుకి ఏం చెప్పిందో అది బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం. ప్రతి ఒక్కరు ఇంటర్నల్ గా మాట్లాడుతున్నారు. ఇలా మా బొట్టులో బయటకు వచ్చి చెప్తున్నాం ఏంటంటే ఇది న్యాయమైన డిమాండ్, ధర్మమైన డిమాండ్ కాబట్టి వెంటనే ఏ ప్రభుత్వం అయినా కానీ అన్ని అయిపోయి అన్ని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా పోరాటాలు అవసరం లేదు. ఈ ఉద్యమం ఇంకో సైడ్ టర్న్ కాకుండా మాత్రం చూసుకోకండి. ఇందులో చాలా మంది చనిపోయి అమరులైన ఉన్నారు. ఇది సాధించాలనే ఒకటి ఆశతో చనిపోయినటువంటి ఉన్నారు. ఇంకా భవిష్యత్ అటు జరగకుండా ఇది మీరేదో అనుకోని ఇది ఆపితే ఆగుతుందని మాత్రం భ్రమ. మీరు ఇప్పుడు సమాజం మొత్తం ఎంఆర్పిఎస్ కు అండగా ఉండి రిజర్వేషన్ కు అమలయ్యేదాకా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పి సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కేవలం వీళ్ళే కాదు, ఇలా నేను మొదటి రోజు చెప్పినాం మేము, మా డప్పు 1,00,000 ఉన్న ఒక డప్పు ఇంట్లోకెళ్ళి బయలుదేరిందని చెప్తున్నాం. ఇలా వచ్చి కొట్టినాం. అందరూ కూడా సంఘీభావం ప్రకటించి మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అందరూ డప్పులతోని ఎవరెవరైతే పాటలు పాడుతున్నారో వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఇంకా ఈ రోజు హైదరాబాద్ నిజం కూడా ఆ రోజు మొత్తం నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా దిగ్బద్ధం చేయాల్సిన అవసరము ఉన్నది. ఈ డప్పు సప్పుడ్లతోని రాజకీయ నాయకులకు ఎట్లయితే భగత్ సింగ్ అసెంబ్లీలో భైరవంకు సునానేకి ధమాకాకే జరూరత్ అయినట్లయితే అన్నాడు, ఆ ధమాకా ఇలా మాదిగ జాతికి సంఘీభావంగా ఉండి 50 మంది ప్రజలు మొత్తం వచ్చి హైదరాబాద్ లో డంకా ముగాయిస్తే ప్రపంచం మొత్తం వినబడాలి, గిన్నిస్ బుక్ రికార్డు కావాలి. ప్రపంచం మొత్తంలో ఇంత మహత్తర పోరాటము నెల్సన్ మండేలాలు ఇటువంటి వాళ్ళు కాదు, ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా జరిగిందని చెప్పి ఘంటాపదంగా చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.